మీరు ఎందుకు బీఆర్ఎస్ ని వదలాల్సొచ్చింది? బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది నేను 2010లో జాయిన్ అయినాను. 2010 నుంచి 14 వరకు నేను గెలిచారు. సిట్టింగ్ ఉద్యమంలో ఎమ్మెల్యే. ఉన్నాను. ఉద్యమంలో ఉన్న తర్వాత నాకు టికెట్ ఇచ్చారు, గెలిచాను. 18లో నేను ఓడిపోయాను. ఓడిపోయినారు. ఓడిపోయటానికి ట్రక్కు గురితే కారణం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. నేను ఓడిపోయిన మరుక్షణమే అవతల ఉండేటువంటి హ్మ్. వ్యక్తిని జాయిన్ చేసుకున్నాను. సరే, పార్టీ అవసరాలు, వాళ్ళ అవసరాలు జాయిన్ చేసుకోవటంలో కూడా నాకేం భిన్నాభిప్రాయం లేదు. హ్మ్. నేను కూడా ఓకే అని చెప్పి తర్వాత జాయిన్ చేసుకున్న తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు నాకు మెంబర్షిప్ ఇవ్వలే. హ్మ్. నాకు ఓకే. ఇవ్వలేదు, నాతో పాటు ఉన్నటువంటి ఒక 20,000 మందికి మెంబర్షిప్ ఇవ్వలేదు. ఓకే. ఇవ్వాలి అని అంటే మీరు పోయి ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఆయన కింద పని చేస్తామని చెప్పేసి ఇది చేస్తే ఇస్తారు వస్తారు. అనేటువంటి హ్మ్. పద్ధతి. మీ వాళ్ళు పోయి రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత నీకు ఇస్తాం అనేటువంటి కాన్సెప్ట్ చెప్పింది ఆ జిల్లాలో ఉండే హ్మ్. మాజీ మంత్రి. పార్టీకి క్యాడర్ అవసరం, పార్టీకి లీడర్ అవసరం. హ్మ్. కానీ సభ్యత్వం కోసమే పోయి ప్రాధేయపడవలసినటువంటి అవసరం మాకేముంటుంది అంటే మీ ఇష్టం అనే అట్లా 2 సార్లు మెంబర్షిప్ ఇవ్వాలి. ఇవ్వకపోగా నా మీద 5-6 కేసులు పెట్టిరు. నాతో ఉండేటువంటి వాళ్ళని ఒక 500-600 మందిని డీటీసీలో పెట్టి థర్డ్ డిగ్రీ కొట్టించి కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో అప్పుడు మేము స్వపక్షంలోనే విపక్షంలాగా హ్మ్. నిలబడి కేడర్ని కాపాడుకుంటూ ప్రజలకు సర్వీస్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, అప్పటికి నాకేముండే, ఇప్పటికైనా వీళ్ళు మనం ఒక రాజకీయ కమిట్మెంట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. పార్టీ అంటే ఒక కమిట్మెంట్, పార్టీ లీడర్ అంటే ఒక కమిట్మెంట్తో పనిచేసేటువంటి తత్వంలో నా జీవితం అంతా పెరిగినా కాబట్టి హ్మ్. ఆ 2018 వరకు కూడా నేను గట్లనే వండుకుంటూ వచ్చేసిన కాబట్టి ఇవాళ కాకుండా రేపు, రేపు కాకుండా ఎల్లుండి, ఎల్లుండి కాకుండా అవతల వాళ్ళు రియలైజ్ అవుతారేమో అని చెప్పేసి చూసిన. హ్మ్. రియలైజ్ కాకపోగా కనీసం నన్ను మనిషిగా చూసేటువంటి ఒక పరిస్థితులు లేరు. హ్మ్. కాబట్టి మనిషిగా చూడనటువంటి ఈ పార్టీలో, మనిషిని మనిషిగా గుర్తించనటువంటి ఈ పార్టీలో ఉండొద్దు అనుకొని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చేసి కాంగ్రెస్లో చేరి. సభ్యత్వం కోసమే వాళ్ళంత రాద్ధాంతం చేసిండ్రు అని మీరు అనుకుంటున్నప్పుడు, మీరు అధికారం కోసం బయటికొచ్చినట్లే గదా! అంటే అధికారం కోసము అనేటువంటిది అంటే నేను ఈడికి వచ్చి ఏదో పెద్ద అయిపోయేది లేదు కదా. హ్మ్. ఆడున్న ఎమ్మెల్యేనే, ఈడున్న ఎమ్మెల్యేనే కదా. హ్మ్. బట్ మనం మనుషులం కదా. హ్మ్. మనిషిని మనిషిలాగానైతే చూడాలి కదా. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. హ్మ్. 4 సంవత్సరాలు నీతో ఉద్యమంలో కలిసి కొట్లాడిండు, జైలుకి పోయిండు, నువ్వేం చెప్తే అది చేసిండు. హ్మ్. నువ్వు సావమంటే కూడా సావటానికి సిద్ధపడిపోయిండు. హ్మ్. ఆ తర్వాత 5 ఏళ్ళు నీతో పాటు ఎమ్మెల్యేగా కలిసి జర్నీ చేసిండు. అప్పుడు కూడా నువ్వేం చేయమంటే అది చేసిండు. హ్మ్. కానీ కనీసం కలవటానికి, మాట్లాడటానికి కూడా ఇష్టపడనప్పుడు హ్మ్. మనిషి యొక్క ఆత్మాభిమానము, ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా. నువ్వేం పెట్టకు, నన్ను మనిషిగా నాకు మళ్ళీ టికెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నన్ను మనిషిగా మనిషి. చూస్తే సరిపోద్ది. హ్మ్. మనిషిగా చూడనటువంటి సమాజమే ఉండొద్దు అనుకుంటున్నటువంటి వాళ్ళము, మనిషిగా చూడనటువంటి వ్యవస్థనే ఉండొద్దు అనుకుంటున్నటువంటి వాళ్ళము, అసమానతలు ఉండేటువంటి వ్యవస్థనే వద్దనుకొని త్యాగం చేయటానికి పోయినటువంటి వాళ్ళము. కనీసం మనిషిగా చూడకపోగా నాతో క్లోజ్గా ఉన్నందుకు, నాతో ర్యాలీ అవుతున్నందుకే నువ్వు డీటీసీలో పెట్టి థర్డ్ డిగ్రీ కొడుతున్నప్పుడు నీ స్వభావాన్ని ఏమనుకోవాలి? ఈ స్వభావాన్ని ఎట్లా చూడాలి? చలో, ఈ స్వభావాన్ని, ఈ యొక్క విధానాన్ని బ్రేక్ చేయాలంటే వీళ్ళని ఇంట్లో కూర్చోబెట్టాలి, వీళ్ళని ఓడగొట్టాలి. ఓడగొట్టాలని అంటే కరెక్ట్ వేదిక కాంగ్రెస్ పార్టీనే అనేటువంటిది ఆ లైన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. ఎన్నేళ్ల పరిచయం మీకు? ఎన్నేళ్లు కలిసి ప్రయాణం చేశారు? ఎన్నేళ్లు దగ్గరుండి ఆ మనిషిని చూసారు మీరు? 2010 నుంచి 2018 వరకు కంటిన్యూ దగ్గరగా ఉన్నాను. 8 ఇయర్స్. దగ్గరగా పనిచేసినాను, దగ్గరగానే ఉన్నాను. తను కూడా అట్లనే క్లోజ్గానే చూసుకుంది. హ్మ్. గ్యాప్ పెంచింది, హ్మ్. గ్యాప్ ఏర్పాటు చేసింది, హ్మ్. పాయింట్అవుట్ చేసింది అంటే మా జిల్లా మంత్రి, మా జిల్లాలో ఉండేటువంటి నాయకత్వం.